హాయ్ అండి. ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై చేశానండి. నేనైతే వీటి కోసం ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇవి పెద్ద కాకరకాయలండి. అందుకే వీటినైతే నేను ఒక్కొక్క కాయని 2 ముక్కలుగా చేసుకున్నాను. ఇట్లా ఫ్రై చేసుకుంటే చాలా బావుంటుంది. చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా బానే ఉంటుంది. ఇట్లా పెద్ద కాయలైతే 2 ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. నాకు ఇలానే ఇష్టం. ఎప్పుడు కూడాను కాకరకాయ కారం అలానే చేస్తాను. ఇప్పుడైతే నేను కాకరకాయ కారానికి ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ అయితే వేడైపోయిన తర్వాత మనం అయితే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ మొత్తం వేసేసుకోవాలి. కొంతమందైతే ఆ కాకరకాయల పైనున్నదంతా పొట్టు గీకేస్తారు. అసలు దాన్నయితే తీయకూడదు. తీయకుండా ఇలా మొత్తం శుభ్రంగా కడిగేసుకొని, వాటితో పాటే గనక ఫ్రై గనక చేసుకుంటే చాలా బావుంటుంది. చేదు గూడా రాదు. అంత బావుంటుంది. అస్సలు ఎప్పుడైనా సరే కాకరకాయ కారం చేసేటప్పుడు అట్లా పైనున్నటువంటి పొట్టునైతే అస్సలు తీయొద్దు. మీరు మాత్రం ఇప్పుడు చూడండి ఇవన్నీ ఎంత బాగా ఎగిపోయినాయో. ఎప్పుడైనా సరే తాలింపు దినుసులు గూడా కాకరకాయ ముక్కలు వేయంగానే వేయకూడదు. అవి మాడిపోతాయి. సగం పాటు ఏగిన తర్వాత కాకరకాయ ముక్కల్లో మనమైతే తాలింపు దినుసులు వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. దీంట్లో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా బావుంటుంది. చూసారా ఎంత బాగా ఎగుతున్నాయో. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ముందుగానే. ఎందుకంటే ముక్కలుగా పట్టాలి కదా! సో, అందుకననమాట. ఇప్పుడైతే నేను చూపించినట్టుగా మిరపకాయలు, చిన్నుల్లిపాయలు నేనైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఈవెన్‌గా మొత్తం వేగిపోయినాయి. ఈ ముక్కలు గనక ఇంత బాగా గనక వేగితే కారం అయితే ఒక వారం 10 రోజుల పాటు అస్సలు పాడవదు. చాలా బావుంటుంది. సో, ఎప్పుడైనా అన్నంలోకి కూర గనక లేకపోతే సడెన్‌గా ఇదైతే యేసుకొని తినడానికి చాలా బావుంటుంది. అందుకే నేనైతే వీక్లీ వన్స్ నేను చేస్తానే ఉంటాను. చేసి ఒక డబ్బాలో పెట్టేసేస్తాను. కావాలన్నప్పుడు 2, 3 ముక్కలు తీసుకొని తింటాను నేను. ఇక్కడైతే చూడండి కొన్ని ముక్కలు ఇలా అడుగున వేగలేదు గదా! అలాంటి వాటినైతే మళ్ళా ఆయిల్‌లోకి వేసుకొని వేపుకోవాలి. అన్నీ మొత్తం సమానంగా వేగేటట్టు చూసుకోవాలి. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయినాయి. కొన్ని ముక్కలు మాత్రమే అలా ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం వేగిపోయి నేనైతే ముందుగా పట్టుకున్న మిక్సీ పొడి ఉంది కదా! మిరపకాయలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ ఈ పొడి కూడా మొత్తం నేను ముక్కల్లోకైతే ఏసేసుకున్నాను. మొత్తం సిమ్‌లో పెట్టుకొని అయితే వేపేసుకోవాలి. హైలో పెట్టినట్టయితే మాడిపోయిద్ది. సో, అందుకే నేను ఇక్కడైతే సిమ్‌లో పెట్టుకొని ఆ కారం అంతా వేసుకొని వేయించేసేసుకున్నాను. ఇక్కడైతే మొత్తం వేగిపోయిందండి. ఇప్పుడు నేనైతే దీంట్లోకి ఇంకొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇట్లా లాస్ట్‌లో వేసుకున్న కరివేపాకు ఆ స్మెల్ మొత్తం దానికి పట్టేసి చాలా బావుంటుంది. చూడండి ఎంత బావుందో కారం. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.